ఈ యొక్క వ్యాక్సిన్ తో మనం రైనీ సీజన్ లో వచ్చే ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్స్ నుంచి ఐసీయూలో వెళ్ళకపోకుండా ఉంటామండి. రైనీ సీజన్ లో మనం రెగ్యులర్ గా వినే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇన్ఫెక్షన్స్ కాకుండా మోస్ట్ కామన్ గా ఇన్ఫ్లుయెన్జా, ఫ్లూ వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అయ్యి ఉంటారండి. ఇన్ఫ్లుయెన్జా ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ కంటాజియస్ ఇన్ఫెక్షన్. మన నుంచి ఇంకొక స్ప్రెడ్ అవుతూ ఉంటుందండి. రెగ్యులర్ గా వచ్చే ఫీవర్, కాఫ్, కోల్డ్, బాడీ వీక్నెస్, బాడీ మజిల్ పెయిన్స్ రావడము ఇవన్నీ రెగ్యులర్ గా ఉంటాయని కొంతమందికి మాత్రం చాలా సీరియస్ గా అయ్యి ఐసీయూలో ఉండిపోతూ వస్తుందండి. చాలా సివియర్ కండిషన్ లోకి వెళ్ళి వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్ లో కూడా ఉంటారన్నమాట. వీళ్ళందరికీ కామన్ గా మనకు అవైలబుల్ లో ఉన్న వ్యాక్సిన్ ఒకటి ఉందండి, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అనేది మనము రైనీ సీజన్ స్టార్ట్ అయ్యి ఒక 2-3 వీక్స్ ముందు తీసుకుంటే దాని ఎఫెక్టివ్ గా ఉంటుందండి. ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి ఫ్లూ రాకుండా ఉండదండి. ఫ్లూ వల్ల జరిగే సివియారిటీ కండిషన్స్ నుంచి మనం కొంచెం సేఫ్ గా అవ్వచ్చు. ఇన్ఫ్లుయెన్జా అనే వ్యాక్సిన్ ఏజ్ 6 months నుంచి 5 years ఉన్న కిడ్స్ వాళ్ళు తీసుకోవచ్చు, అండ్ ఏజ్ ఏమో 50 years ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్ కానీ, నర్స్ కానీ, స్టాఫ్, హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా తీసుకోవచ్చు. ఎవరికైతే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్, న్యూరో ఇష్యూస్, రెస్పిరేటరీ ఇష్యూస్ లైక్ ఆస్తమా, సిఓపిడి కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. అండ్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్జా వాళ్ళు వచ్చే కాంప్లికేషన్ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. స్టే సేఫ్. థ్యాంక్ యూ.